నేను మీ నరేష్ అన్న. అసలు నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చా? ఈ క్యాంపస్ ఎలా ఉంటుంది? జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ ఉంటాయా? అసలు అంత దూరం వెళ్ళటం వర్తేనా? కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసాబ్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర మెంటర్షిప్ ఉంటుంది. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. అందులో మీకు కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము మేమే. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్ చూస్తే ఎన్ఐటి అగర్తల, ఎన్ఐటి మిజోరం, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి నాగాలాండ్. మనకి నార్త్ ఈస్టర్న్ అంటే ఇవి వస్తాయి. సిల్చార్ ఒకటి ఉంది, అది దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టాప్ ఎన్ఐటి. సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్లో ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి మర్చిపోయాను. ఇప్పుడు ఈ నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చా? అసలు వీటిలో దేన్ని చూస్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్ బై వన్ ఎన్ఐటీలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఎన్ఐటి నాగాలాండ్ చూస్తే ప్రాపర్ క్లాస్ రూమ్స్ అనేవి ఉండవు. ప్రాపర్గా అసలు ఎక్కడ కూడా, అంటే క్లాస్ రూమ్స్ ఎలా అంటే అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాదు. ఈవెన్ సిమెంట్తో కట్టిన గోడలు కూడా ఉండవు కొన్ని క్లాస్ రూమ్స్కి, అయితే బ్యాంబూ స్టిక్స్ తోటి ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డిగ్రేడెడ్ ఉంటుంది ఎన్ఐటి నాగాలాండ్లో. నెక్స్ట్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ చూస్తే క్యాంపస్ అనేది ప్రాపర్గా ఉండదు. మొత్తం ఈ నార్త్ ఈస్టర్న్ ఉన్న ఎన్ఐటీస్ అన్నిటిలో కూడా ఉన్న మేజర్ ప్రాబ్లం ఒకటే, క్యాంపస్ బాగోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు ఉండదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆల్మోస్ట్ 0 అన్న రేటింగ్ ఇచ్చేసుకోండి. ఏవో బిల్డింగ్లు ఉన్నాయి అంతే, ప్రాపర్గా ఉండదు, ఏమీ ఉండదు. ఇంకొన్ని అయితే క్యాంపస్ పైన ఉంటుంది, కొండ పైన, హాస్టల్ కింద ఉంటుంది, కొండ కింద, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అంటారా? నెక్స్ట్ వీటిల్లో ప్లేస్మెంట్స్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం ఓకే, యావరేజ్గా ఉంటాయి. యావరేజ్ అంటే ఎలా అంటే హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి మీకు ఒక 20 LPA, అలా 20 లోపు హైయెస్ట్ ప్లేస్మెంట్. యావరేజ్ ఒక 7, 8. అంటే మన సైడు ఒక నార్మల్, అంటే ఒక లెవెల్ ఎంసెట్ కాలేజ్తో ఈక్వల్. మీకు ఇక్కడ మన సైడ్ ఏవైతే ఒక లెవెల్ ఎంసెట్ కాలేజ్ ఉంటుందో, ఒక లెవెల్ అంటే టాప్ కాదు, అలాగే యావరేజ్ కాదు, ఎబో యావరేజ్ ఎంసెట్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే ప్లేస్మెంట్స్ మీకు అక్కడ దొరుకుతాయి. సో ప్లేస్మెంట్స్ పరంగా అది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అంటారా? మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, ఇదైతే యాక్సెప్ట్ చేయాలి. మన తెలుగు ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉన్నారు, దాంట్లో మీకు ఇబ్బంది ఏం లేదు. మన తెలుగు స్టూడెంట్స్ అంటారా? వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేసి మన ఈ నార్త్ ఆంధ్ర నుంచి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి దగ్గర వస్తుంది. నార్త్ ఆంధ్ర అంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయవాడ కూడా ఉంటారు, బట్ ఇంకా కిందకి వెళ్ళే కదా తగ్గుతుంది. సో నెక్స్ట్ మెయిన్గా చూస్తే ఫుడ్, అదైతే దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా బాగోదు. అంటే జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో యావరేజ్ రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తారు, అంటే మరీ పీక్స్లో కాదు, వెళ్ళి తినగలము, ఇబ్బంది ఏమీ లేదు, ఓకే కొంచెం కాంప్రమైజ్ అయితే గడిచిపోద్ది అన్న వేలో ఉంటుంది. బట్ వీటిలో ఏంటంటే ఫుడ్ అనేది అది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. పోనీ ఎప్పుడైనా బయటికి వెళ్ళి తిందాము అంటే అది కూడా దొరకదు మీకు. ఎందుకు అంటే బయట ఏమి రెస్టారెంట్స్ కానీ అవేమీ పెద్ద పెద్ద సిటీస్ కాదు మీకు రెస్టారెంట్స్ కానీ ఏమైనా దొరకటానికి. అక్కడ ఏదో లోకల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు ఆ స్టేట్ తగిన టేస్ట్ పరంగా చేస్తారు. సో మీకు ఫుడ్ పరంగా కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ అంటారా? మూవీస్ ప్లే చేస్తారు అప్పుడప్పుడు, అంటే మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళే గ్రూప్గా కలిసి ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడి షో వేయించుకుంటారు. సో అది ఎంటర్టైన్మెంట్ అలా మేనేజ్ చేస్తున్నారు. మెయిన్లీ అయితే ఫుడ్ పరంగా 200% చెప్తున్నా, కాంప్రమైజ్ అయిపోవాలి మీరు. నెక్స్ట్ ఫీజు అంటారా? డెఫినెట్లీ ఎన్ఐటీ కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది, ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఉంటాయి మీకు. అదే ఎలిజిబుల్ అయితే మీరు, ఆ రూల్స్ ఉన్నాయి కదా,
జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సెల్ వాళ్ళకి 1 lakh కంటే తక్కువ ఉంటే 100%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 100%, నెక్స్ట్ 1 to 5 lakh ఉంటే 2తో ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. ఈ రూల్స్ వీటికి మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్లీ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది మీకు ఆ ఫీజు. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిలో కల్లా అంటే ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ చెప్పాను, ఎన్ఐటి అగర్తల, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి నాగాలాండ్, ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి మిజోరం, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, వీటిల్లో ఏది జాయిన్ అవ్వచ్చు, ఏది వస్తే వెళ్ళొచ్చు, ఏది వస్తే వెళ్ళకూడదు, ఇది పెద్ద క్వశ్చన్ అందరికీ. సో ఇప్పుడు నేను సింపుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. నా రీసెర్చ్ ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం ఎన్ఐటి అగర్తల వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎన్ఐటి అగర్తల ఎందుకు చెప్తున్నాను అంటే, వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్ ఉంటుంది, మోడర్న్గానే ఉంటుంది, మరీ పాతకు కాదు, చాలా మోడర్న్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్, చాలా బాగుంటుంది. మీరు క్యాంపస్ కూడా చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, మీకు ఇది రిమైనింగ్ వెయిట్కి వెళ్ళాలన్నా సరే 2 days దగ్గరగా 2 days జర్నీ పట్టింది, ప్లస్ ట్రైన్ మారాలి, కనెక్టింగ్ పెట్టుకోవాలి. ట్రైన్ అయితే, ఫ్లైట్ అయినా సరే ఈవెన్ కనెక్టింగ్ పెట్టాల్సి వస్తుంది. ట్రైన్ అయినా కనెక్టింగ్ పెట్టాలి, ఫ్లైట్ అయినా కనెక్టింగ్ పెట్టాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది రిమైనింగ్ వెయిట్కి కూడా లేదు. అగర్తలకు చూసుకుంటే డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది మీకు, ఇటు మన వైజాగ్ ఈ రూట్లో వెళ్తుంది, ఈ కోస్టల్ రీజియన్ మీదుగా ట్రైన్ వెళ్తుంది అగర్తల. ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది, మీరు డైరెక్ట్గా ఎక్కడ ఎక్కితే అక్కడ దిగుతారు అగర్తలలో. జస్ట్ అక్కడి నుంచి 15-20 kilometers క్యాంపస్ ఉంటుంది, వెళ్ళిపోతారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే మంచిగా ఉన్నది ఏదైనా మన స్టేట్స్ వాళ్ళకి తగినట్టు అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రైన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది, డైరెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ మారాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఫుడ్ అంటారా, బిలో యావరేజ్ టు యావరేజ్, అంటే రిమైనింగ్ వాటిలతో పోలిస్తే కొద్దిగా గొప్ప బాగానే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక Tier 3 ఎన్ఐటి, బట్ Tier 3లో టాప్లో ఉంటుంది. Tier 3 ఎన్ఐటిఏ, బట్ Tier 3లో టాప్లో ఉంటుంది. ప్లేస్మెంట్స్ చూస్తే మనకు మంచిగానే ఉంటాయి ప్లేస్మెంట్స్. హైయెస్ట్ ప్యాకేజ్ ఒక 30-40 LPA, యావరేజ్ బాగానే మెయింటైన్ చేస్తారు. ఓవరాల్గా అయితే నాకు అనిపించింది బెస్ట్ ఆప్షన్ అని అగర్తల. బట్ ఇది ఎప్పుడు బెస్ట్, ఇది కూడా అంటే ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ బెస్ట్. సిఎస్సి ఈసీ వస్తే వెళ్ళొచ్చు, డెఫినెట్లీ ప్రిఫరబుల్. ఎజ్యూమ్ దట్ మీకు అదర్ IIITs ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇంక మీకు అంత గొప్ప ఆప్షన్లు అదర్ పక్కన లేవు అంటే. ఈ సివిల్ కానివ్వండి, కెమికల్, ఇవైతే వద్దనే నేనే చెప్తాను. ఎందుకు అంటే కింద బ్రాంచెస్ కోసం Tier 3 ఎన్ఐటికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు సివిల్ వస్తుంది ఎన్ఐటి అగర్తలలో, అప్పుడు ఏం చేయాలంటే ఎన్ఐటి అగర్తలలో సివిల్ వదులుకొని ఇంకో బ్రాంచ్ కిందకి దిగి కెమికల్ బయోటెక్నాలజీ వెళ్ళి కాలేజీని ఇంకో లెవెల్ అప్గ్రేడ్ చేసుకోండి, ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నేను కెమికల్కి వెళ్ళొద్దు, మీరు అందరూ సిఎస్సికి వెళ్ళండి అని నేను చెప్పట్లా. కాలేజీని పెంచుకోండి, ఓ బ్రాంచ్ దిగండి, ఇంకా దిగండి, పర్లేదు. అలాగే ఇవన్నీ కూడా మీ ప్లేస్మెంట్ సిమిలర్గానే ఉంటాయి. కింద బ్రాంచెస్ అన్నీ కూడా సివిల్ నుంచి మెటలర్జీ కానీ, మైనింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, కెమికల్ కానీ, మొత్తం కూడా మీకు సేమ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, పెద్ద తేడా ఉండదు. మీరు ఇంకో బ్రాంచ్ డౌన్ చేసుకొని కాలేజీని పెంచుకోండి, అలా అప్గ్రేడ్ చేసుకోండి, అది బాగుంటుంది, ఆప్షన్ బెటర్. ఇప్పుడు ఈ ఎన్ఐటి అగర్తలలో సిఎస్సి చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను, బట్ ఎప్పుడు అంటే అదర్ ఆప్షన్ ఏమున్నప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు, ఇది అందరికీ ఇది మెయిన్. ఇప్పుడు అదర్ ఆప్షన్ అంటే మీకు ఏదైనా IIIT ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ IIIT కాంచీపురమో, లేదా IIIT శ్రీసిటీయో, లేదా IIIT పూణేనో, లేదా IIIT నెక్స్ట్ ఇవేమంటారు కొట్టాయమో, తిరుచిరపల్లిలో, ఇవి ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను అగర్తలకి వెళ్ళమని చెప్తాను. ఎందుకు అంటారా, ప్లేస్మెంట్స్ చూస్తే సేమ్ ఉంటాయి, మీకు పెద్ద తేడా ఉండదు. ఇక్కడ సిఎస్సి ఈసీకి ఏవైతే ప్లేస్మెంట్స్ ఉంటాయో అక్కడ సిఎస్సి ఈసీకి అవే ప్లేస్మెంట్స్ ఉంటాయి.
మీరు ఇక్కడ కాలేజ్ యావరేజ్తో కంపేర్ చేయొచ్చు. ఒక ట్రిపుల్ ఐటీని ఒక ఎన్ఐటీని కంపేర్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రిపుల్ ఐటీ కాలేజ్ యావరేజ్ తీసి ఇక్కడ ఎన్ఐటీ కాలేజ్ యావరేజ్ తీసి కంపేర్ చేయొద్దు. ఎందుకు అంటారా, ట్రిపుల్ ఐటీలో ఉండేది సిఎస్సి రిలేటెడ్, ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే. 1-2 ఉన్నాయి జబల్పూర్, అది పక్కన పెట్టండి, ఆ డిఎంస్. మీకు ఉన్నది టాప్ బ్రాంచెసే, దానివల్ల అక్కడ యావరేజ్ అవి ఎక్కువ చూపిస్తాయి. మీరు ఎలా కంపేర్ చేయాలంటే ఇక్కడ టాప్ బ్రాంచెస్ చూడండి, ఇక్కడ టాప్ బ్రాంచెస్కి యావరేజ్ ఎంత ఉంది. ఇంకోటి నేనేం సజెస్ట్ చేస్తానంటే యావరేజ్ కంటే కూడా ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూడండి. మళ్ళీ ఈ ప్లేస్మెంట్ పర్సంటేజ్లో కూడా మళ్ళీ లోపం ఉంది. వాళ్ళు ఏంటంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళలో ఎంతమంది ప్లేస్ అయ్యారని చూపిస్తారు, కానీ మనకు కావాల్సింది యాక్చువల్ ఇంటేక్ ఎంతమంది ప్లేస్ అయ్యారు. అప్పుడు మనకు కరెక్ట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోతుంది. వాళ్ళేమో ప్లేస్మెంట్ పర్సంటేజ్ సమ్ ఎక్స్ అని చూపిస్తారు, మీరేమనుకుంటారు, ఓహో 100 మంది ఉంటే 92 మంది ప్లేస్ అయ్యారని మీరు అనుకుంటారు, కానీ రాంగ్ అది. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ 100 మందిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు సగం వెళ్ళిపోతారు, అక్కడే సగం వెళ్ళిపోతారు. ఆ రిమైనింగ్ ఆ 50%లో అప్పుడు వాళ్ళు చూపించేది ఆ రిమైనింగ్ 50 మందిలో. సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా తెలియదు ఈ విషయం. సో ఓవరాల్గా నేను ఏం చెప్తాను అంటే అక్కడ ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్ చెప్పానో అక్కడ మీకు ఫీజు కట్టి 15 లక్షలు 10 లక్షలు ఫీజు కట్టి అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడికి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఎన్ఐటి అగర్తల ఇప్పుడు జనరల్ వాళ్ళకైతే 98 ఉండాలి మ్యాండేటరీ. 98.5 అనుకోండి, 98.5 98 ఉంటే జనరల్ వాళ్ళకి డెఫినెట్లీ వస్తుంది దగ్గరగా సిసాబ్లో. నెక్స్ట్ ఇటు సైడ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 97.5 అబోవ్ ఉంటే ఈసీ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అటు 98.5 అబోవ్ ఉంటే ఈసీ నుంచి జనరల్ వాళ్ళకి రావడానికి. ఇంకా ఫీమేల్ అంటే మళ్ళీ అది వేరు. ఇప్పుడు నేను మేల్ అనుకుని చెప్తున్నాను, మేలు అదర్ స్టేట్ గురించి చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటారు ఇంకా తక్కువకి వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇలా ఇప్పుడు మీకు ఎందుకు ఈ పర్సంటైల్స్ చెప్తున్నానంటే ఇందాక ఏవైతే త్రిబుల్ ఐటీస్ చెప్పానో అవి మెయిన్ ఆప్షన్స్గా ఉంటాయి ఈ పర్సంటైల్స్ వాళ్ళకి. సో వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను, దానికంటే ఇది బెటర్. మళ్ళీ ఇక్కడ నేను కింద బ్రాంచెస్కి వెళ్ళమని నేను చెప్పట్లేదు, ఓన్లీ సిఎస్సి ఈసీ మాత్రమే ప్రిఫర్ చేయండి, కింద వాటికి వెళ్ళొద్దు. సో ఇది ఫైనల్గా కన్క్లూజన్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఆ రిమైనింగ్ నార్త్ ఈస్టర్న్ వాటి గురించి అయితే నేనైతే వెళ్ళమని చెప్పను. అంటే మీకు ఇటు సైడ్ ఇంకేది ఆప్షన్ లేదు. ఇక్కడ మీకు ఏదో లోకల్ ఎంసెట్ కాలేజ్ ఆప్షన్ ఉంది, దానికంటే డెఫినెట్లీ ఇదే బెటర్, వెళ్ళమని నేను చెప్తాను. బట్ మీరు ఇక్కడ ఏదో ట్రిపుల్ ఐటీ ఆప్షన్ ఉంటే అది వదులుకొని ఇటు రావద్దు. మీకు ఏదైనా అదర్ ట్రిపుల్ ఐటీ అంటే ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను కదా, వాటిలో ఎక్కడైనా వస్తుంది అంటే అటే వెళ్ళిపోండి. మళ్ళీ రాయచూరు ధారవాడ అయితే వెళ్ళొద్దు. రాయచూరు ధారవాడ వస్తే ఇటు నార్త్ ఈస్ట్ అని మీకు అక్కడ అనవసరం అంత ఫీజు పెట్టి. మీకు ఇక్కడ ఏవైతే ప్లేస్మెంట్స్ ఏవైతే స్టాండర్డ్ ఉన్నాయో అవే మీకు అక్కడ ధారవాడ రాయచూరులో ఉంటాయి. సో మీరు ఫీజు అన్న తగ్గుతుంది, మీరు ఇటు వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్లో కనుక వస్తుంది అంటే డెఫినెట్లీ అటే వెళ్ళిపోండి. లేదు అసలు మీకు ఏం ఆప్షన్స్ లేవు, మీకు ఏదో లోకల్ ఎంసెట్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ నార్త్ ఈస్టర్న్ ఉన్నాయి, అగర్తల రాదు, కొంచెం కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు అప్పుడు వీటికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లోకల్ ఎంసెట్ కాలేజ్ కంటే ఇటు పోతే రేపు ఏదైనా 4 years అయిపోయినాక ఎన్ఐటి అన్న ట్యాగ్ ఉంటుంది, దేనికన్నా పనికి వస్తుంది అది. సో ఇలా ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్పాలి అంటే నేను ఒక్కొక్కరితోటి మాట్లాడి చెప్పాలంటే చెప్పలేం, కాబట్టి మెంటర్షిప్ తీసుకుని డెఫినెట్లీ నేను మాట్లాడి మీకు డీటెయిల్గా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.